నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. తిరుమలలో మరోసారి కలకలం రేగింది. ఇవాళ ఉదయం నుంచి శ్రీవారి ఆలయం మీదుగా 5 విమానాలు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతినిత్యం తిరుమల కొండపై ఆలయానికి సమీపంలో తరచూ విమానాలు వెళ్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదు. దీనిపై టీటీడీ ఆగమ పండితులు ప్రతిసారి చెబుతూ వస్తున్నారు. కానీ తిరుమల కొండ గగనతలంలో తరచూ విమానాలు వెళ్తున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తిని విమానయాన శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలోనూ శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు ఎగరడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ తరచూ ఇది రిపీట్ అవుతూనే ఉంది. మరోసారి శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగరడం, వీటిని టీటీడీ విజిలెన్స్ స్వాధీనం చేసుకోవడం, కొన్నిసార్లు కేసులు నమోదైన విషయం విదితమే. అయితే ఈరోజు ఉదయం నుంచి ఏకంగా 5 విమానాలు శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల మీదుగా వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. గంగమ్మ జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసేటువంటి భక్తులకు ఎటువంటి పారిశుద్ధ్య లోపం లేకుండా ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలలో శానిటరీ సిబ్బంది, పోలీస్ అధికారులు, మున్సిపల్, ఆరోగ్య విభాగం అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆలయం వెలుపల ఎటువంటి వ్యర్థ పదార్థాలు నిల్వ ఉంచకుండా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా జాతర చివరి రోజు భక్తులు వివిధ ప్రదేశాల నుండి ఆలయానికి అధికంగా తాకిడి ఉంటుందని, రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందంటూ మీడియాకు తెలిపారు. ఆలయానికి విచ్చేసే మార్గంలో నగరపాలక సంస్థ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులపై పర్యవేక్షించి ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్కు కమిషనర్ మౌర్య సూచించారు. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ ఏదైతే మనం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉందో దాని సేఫ్టీ ఎంతమంది ఉండొచ్చు అని చెక్ చేసేసి ఆర్ఎంబీ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాగే కింద క్యూ లైన్ మేనేజ్మెంట్, క్రౌడ్ ఎక్కడ ఉండకోకుండా, అక్కడ స్టాండ్ బైలా ఉండకోకుండా క్రౌడ్ ఫ్రీ మూమెంట్ ఉండేలాగా బయట లోపల చెక్ చేసేసి దాని ప్రకారం డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఇక్కడే టెంపుల్లోని ఎస్టాబ్లిష్ చేసి దాని నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్పీడీఎస్ఎల్ వాళ్ళ నుంచి ఏవి షార్ట్ సర్క్యూట్ ఇవన్నీ కాకోకుండా సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మార్కింగ్ ఏవైతే వేసామో, ఎక్కడ వెహికల్స్ పెట్టుకోవాలి, ఎక్కడ మనము హాకర్స్కి ఎక్కడ ఉండాలని మార్కింగ్ వేసాము. ఆ బట్టీలు ఇవి కూడా ఆ మార్కింగ్ లోపలే ఉంటే పబ్లిక్ ఫ్రీ మూమెంట్ జరుగుతుంది. అలాగే సండే అండ్ ట్యూస్డే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి సో ఆ 2 రోజులు ఏదైతే మనం స్లాటరింగ్ కూడా మార్కింగ్ చేస్తామో ఆ లోపలే స్లాటరింగ్ చేయడము, పొంగల్కి ఎక్కడైతే మన బ్యారికేడ్ లోపల పెట్టామో అక్కడ పొంగల్ పెట్టుకుంటే ఎక్కడే కానీ మిగతా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తిరుపతి 11వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి ఆధ్వర్యంలో తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి తాతానగర్లోని దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి నివాసం వద్ద నుండి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం వరకు సారెను తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోని పలు డివిజన్ల కార్పొరేటర్లు సారె సమర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము 2022 నుంచి సారీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మేము ప్రతి సంవత్సరము అమ్మవారికి సారి సమర్పించి ఆమె యొక్క కృపకు పాత్రలు కావాలని, ఈ మా డివిజన్ యొక్క ప్రజలు కానీ తిరుపతి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, చల్లగా సిరి సంపదలతో తొలతోగాలని, ప్రతి ఒక్కరి కుటుంబము సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటాను. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం ప్రధాన రక్షణ అధికారి అనిల్ చౌహాన్, త్రివిధ దళాల చీఫ్లతో ఢిల్లీలో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ కింద భారత్ చేపట్టిన ప్రతీకార దాడుల అనంతరం ఏర్పడిన భద్రతా పరిస్థితిని సమీక్షించారు. గురువారం రాత్రి 8:30 ప్రాంతంలో పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలు, నగరాలపై మిస్సైళ్లతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ దాడులు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అదేవిధంగా జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను కూడా టార్గెట్ చేశారు. అయితే భారత సైన్యం అప్రమత్తంగా స్పందించి అన్ని దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ దాడుల నేపథ్యంలో శ్రీనగర్, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో రాత్రంతా బ్లాకౌట్ అమల్లోకి రావడంతో విద్యుత్ విభాగం నిలిచిపోయింది.
దీంతో ప్రజల్లో ఒకంత ఆందోళన కలిగించింది. ఇకపోతే భారత భద్రతా బలగాలు ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ చొరబాట్లకు గట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. నిఘా సమాచారం మేరకు అనేక పాకిస్తాన్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు ఉపయోగించారని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా భారత సైన్యం ఒక ప్రకటనలో పాక్ బలగాలు గత రాత్రి మొత్తం పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర ఆయుధాలతో దాడులు చేశాయి. అంతేకాక జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి వద్ద అనేక సీజ్ ఫైర్ ఉల్లంఘనలు చేశారు. వీటన్నింటికీ తగిన జవాబు ఇచ్చామని పేర్కొంది. భారత సైన్యం దేశ భూభాగ సమగ్రతను కాపాడడానికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఎలాంటి కుట్రలకైనా గట్టి బలంతో సమాధానం ఇస్తుందని ఆర్మీ ప్రకటించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల వెంట డ్రోన్లు, మిస్సైళ్ల ద్వారా విస్తృతంగా దాడులు చేసేందుకు యత్నించింది. భారత భద్రతా బలగాలు సకాలంలో అప్రమత్తమై ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ దాడులకు ప్రతిగా భారత సైన్యం ఎల్ఓసి వెంట పాకిస్తాన్ మిలిటరీ పోస్టులపై ధాటిగా ప్రతీకార దాడులు నిర్వహించింది. తాజాగా భారత వైమానిక దళాలు నిఘా కెమెరాల్లో రికార్డు చేసిన ఓ పాకిస్తాన్ మిలిటరీ పోస్టు ధ్వంసమైన దృశ్యాన్ని తొలిసారిగా అధికారికంగా విడుదల చేశాయి. ఇది భారత్ ఇచ్చిన ఘాటైన సమాధానానికి నిదర్శనంగా నిలుస్తోంది. భారత సైన్యం ప్రకటనలో పేర్కొనబడిన దాని ప్రకారం గురువారం రాత్రి సమయంలో పాకిస్తాన్ సాయుధ బలగాలు డ్రోన్లు, ఇతర మిస్సైళ్లతో వెస్ట్రన్ బోర్డర్ మొత్తం దాడులకు పాల్పడ్డాయి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి వెంబడి అనేక సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది. ఈ డ్రోన్ దాడులను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని, పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘనలకు సూటిగా తగిన స్థాయిలో జవాబిచ్చామని భారత ఆర్మీ వెల్లడించింది. భారతదేశ స్వతంత్రతను, భూభాగ సమగ్రతను కాపాడడానికి భారత ఆర్మీ పటిష్టంగా ఉందని, పాకిస్తాన్ కుట్రలకు తగిన జవాబు ఇవ్వబడుతుందని ఆర్మీ స్పష్టం చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లా సరిహద్దులో జరిగిన భారీ చొరబాటును భారత సరిహద్దు భద్రతా దళాలు విజయవంతంగా నాశనం చేశాయి. ఈ ప్రయత్నంలో భారత్పై మరింత తీవ్ర దాడులు చేయాలన్న పాక్ పథకాలకు పెద్ద షాక్ తగిలింది. సరిహద్దులకు సమీపంగా ఉన్న నగరాలలో బ్లాకౌట్ అమల్లోకి వచ్చింది. శ్రీనగర్, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్ వ్యవస్థ పనిచేయలేదు. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలకు కీలక హెచ్చరికలను జారీ చేశారు. త్రివిధ దళాల అధిపతులు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సమావేశమైన అనంతరం పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ భద్రత, నిర్వహణ, సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు ప్రధాని మోదీ. సివిల్ డిఫెన్స్ యంత్రాంగాలను బలోపేతం చేయడం, తప్పుడు వార్తలను తిప్పికొట్టేందుకు చర్యలు చేపట్టడం, కీలకమైన మౌలిక సౌకర్యాల భద్రత కల్పించే విధంగా చూడడం వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల అధికారులు క్షేత్రస్థాయి సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, సిబ్బందికి జీతభత్యాలు చెల్లించడంలో ఆలస్యం జరుగుతుందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి జీతాలు సకాలంలో చెల్లించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఈ భూమిని కోటీశ్వర్లకు ఇస్తున్నాడు, టాటాలకి, బిర్లాలకి ఇస్తున్నాడు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు స్పందించాలి. తప్పనిసరిగా అక్కడ పేరూరు నుంచి అలిపేరు దాకా ఉన్న 400 ఎకరాల్లో అర్చకులకి, మరి శాశ్వత ఉద్యోగస్తులకి స్థలాలు 5 సెంట్లు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రెండవది, 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి 14-15 సంవత్సరాల్లో తిరుమల కొండ ఎన్నోసార్లు వచ్చాడు, పోయాడు. కొండలో 500 అంగళ్ళు ఉన్నాయి, 500 అంగళ్ళు ఉన్నాయి. ఈ 500 అంగళ్ళలో ఒక్క ఎస్సీ కన్నా ఇచ్చాడా? ఒక్క ఎస్టీ కన్నా ఇచ్చాడా? రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత వైమానిక దళానికి చెందిన మొదటి మహిళా పైలట్ శివంగి సింగ్ పాకిస్తాన్పై మెరుపు దాడులు చేస్తూ రఫ్ ఆడిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నివాసి అయిన శివంగి సింగ్ 9 సంవత్సరాల వయసులో పైలట్ కావాలని నిర్ణయించుకుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శివంగి సింగ్ మొదటిసారి ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంచిన యుద్ధ విమానాలను చూసి ఆమె కళ్ళు మెరిశాయి.
ఆ క్షణంలోనే ఆమె ఒకరోజు నేను ఈ జెట్ విమానాలను ఎగురుతాను అంటూ కలలు కన్నది. శివంగి వారణాసిలో పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది. దీని తర్వాత హైదరాబాద్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ప్రొఫెషనల్ శిక్షణ పొందారు. 2017లో ఆమె భారత వైమానిక దళంలో చేరారు. 2వ బ్యాచ్ మహిళా యుద్ధ పైలట్లలో నియమితులయ్యారు. వైమానిక దళంలో తన ప్రారంభ సంవత్సరాలలో శివంగి MiG-21 బైసన్ వంటి సూపర్సోనిక్ జెట్లను నడిపేది. పాకిస్తాన్లో దాడి జరిగినప్పుడు గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ నడిపిన విమానం ఇదే. కానీ శివంగి నిజమైన మైలురాయి 2020లో చేరుకుంది. ఆమె రాఫెల్ వంటి అధునాతన యుద్ధ విమానాలను నడిపేందుకు ఎంపికైంది. ఈ ఎంపిక ఏ పైలట్కైనా గర్వకారణం. ఎందుకంటే రాఫెల్ వైమానిక దళంలో అత్యంత వేగవంతమైన, అత్యంత అధునాతనమైన, ప్రమాదకరమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఫ్రాన్స్ నుండి రాఫెల్ విమానాలను కొనుగోలు చేసింది భారత్. దాని మొదటి సరుకు 2020 జూలై 29న భారతదేశానికి చేరుకుంది. అప్పటి నుండి రాఫెల్ విమానాలు భారతదేశ వైమానిక శక్తిని అనేక రెట్లు పెంచాయి. ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం నిర్వహించిన వైమానిక దాడులు కూడా రాఫెల్ జెట్లను ఉపయోగించారు. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్లో శివంగి సింగ్ కూడా చురుగ్గా పాల్గొన్నారు. శివంగి సింగ్ కథ కేవలం ఒక సైనిక అధికారి కథ మాత్రమే కాదు, కలలు కనే అమ్మాయిలందరికీ ప్రేరణగా నిలుస్తోంది. ఒకప్పుడు మహిళల ఉనికి అతి స్వల్పంగా పరిగణించే ఆ రంగంలో ఆమె తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. కఠినమైన శిక్షణ, కఠినమైన ఎంపిక ప్రక్రియలు, మానసిక, శారీరక సవాళ్లు ఉన్నప్పటికీ మహిళలు ఏ రంగంలోనూ వెనుకబడి లేరని శివంగి నిరూపించారు. మామిడి పండ్లు కేజీ 3 లక్షల. వింటేనే నోట మాట రాదు. ఇంతకీ ఆ మామిడి పండు ఎక్కడ దొరుకుతుంది? వాటి స్పెషల్ ఏంటి? ఆసక్తికర కథనం మీకోసం. పండ్లలో మామిడి పండుకు ఉండే ప్రత్యేకతే వేరు. వేసవి కాలం రాగానే మామిడి పళ్ళ సీజన్ను ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. భారతదేశంలో మామిడి పండ్లకు ఉన్న గిరాకీ వల్ల ఇది కేవలం ఒక పండు మాత్రమే కాదు, మన జీవన శైలిలో భాగంగా మారిపోయింది. అయితే భారత్లో 1000కి పైగా రకాల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయన్న విషయం మీకు తెలుసా? అందుకే భారతదేశాన్ని మామిడి పండ్ల భూమిగా పేర్కొంటారు. కానీ ఈ మామిడి పండ్లలో కొన్ని రకాలు ప్రపంచ స్థాయిలోనే అత్యంత విలువైనవిగా పేరుగాంచాయి. సాధారణంగా మార్కెట్లో 1 కిలో మామిడి ధర 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. అయితే కొందరు రైతులు విలువైన జాతుల మామిడి పండ్లను పెంచుతున్నారు. అలాంటి అత్యంత ఖరీదైన మామిడి జాతుల్లో మియాజాకి ఒకటి. ఈ మామిడి పండు ధర కిలోకు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండడం విశేషం. ఈ మామిడి జపాన్లోని మియాజాకి ప్రాంతంలో మొదటగా పండించారు. ప్రకాశవంతమైన గులాబీ ఎరుపు రంగు, మెత్తని కరిగిపోయేలా ఉండే గుజ్జు, తీపి రుచి దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. మియాజాకి పండును చాలా జాగ్రత్తగా పెంచుతారు. కాంతి, గాలికి ప్రత్యేక రక్షణ కల్పిస్తారు. వీటిని అత్యంత ప్రీమియం మార్కెట్కి మాత్రమే సరఫరా చేస్తారు. భారత్లోని కాశ్మీర్, బీహార్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా మియాజాకి మామిడి పెంచుతున్నారు. ఈ పండ్ల తోటలకు భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీని ధర ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ. ఆమె తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ. అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే యాత్రికులకు, భక్తులకు మజ్జిగ, అంబలి పంపిణీ కార్యక్రమాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్లు పెద్ద గంగమ్మ ఆలయం వద్ద నిర్వహించారు. గత 15 రోజులుగా ఈ వేసవి తాపానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చే యాత్రికుల కోసం ఇక్కడ గౌరవ పెద్దబన్న గారి ఆధ్వర్యంలో మజ్జిగల పంపిణీ జరుగుతూ ఉంది. జాతరని పురస్కరించుకొని కార్పొరేటర్లలో మేము కొంతమంది కలిసి ఈరోజు మేము కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతాం. ఈ మంచి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఈరోజు మజ్జిగ ప్లస్ అంబిలి కలిపి ఇక్కడున్న యాత్రికులకి వాళ్ళకంతా ఇవ్వడం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి గారు ఈ వేసవిని పురస్కరించుకొని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోజు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గత 15 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆయనకు తోడుగా కార్పొరేటర్లు ఈరోజు యాత్రికులకు, గంగమ్మ గుడి భక్తులకు జాతర సందర్భంగా అంబిలి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని అభిషేక సేవలు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఆర్ శ్రీరామ్, సినీ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకోగా నైవేద్య విరామ సమయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాటు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనాంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. స్వామివారిని కోరుకుంటూ స్వామివారి యొక్క దయ మూలంగా ఏదైతే
S-400 ఏదైతే ఉందో సుదర్శన్ అనే పేరుతో స్వామివారి యొక్క నామకరణం సుదర్శన్ యొక్క చక్రం వారి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని ఈవేళ మరొకసారి పాకిస్తాన్ మీద వినియోగించి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టేటువంటి గట్టి ప్రయత్నం భారత సైనికులు చేయడం ఏదైతే ఉందో దీన్ని నిజంగా కూడా స్వామివారి యొక్క అదృష్టం వారి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి అభిప్రాయం మాకు కలిగింది. అదేవిధంగా స్వామివారు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనికులకి వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి పాకిస్తాన్ కనుసన్నల్లో నిద్రపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై యుద్ధం చేస్తున్న భారత సైన్యం కోసం దేశభక్తుడు జ్యోతి కృష్ణ వారి కుటుంబంతో కలిసి తిరుపతి ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కార్యాలయంలో 5 లక్షలు విరాళంగా అందించారు. తన సంపాదనలో సేవా కార్యక్రమాలకు వినియోగించే తాను ఈసారి తన విరాళం భారత సైన్యానికి అందించానని మీడియాకు తెలిపారు. జై భారత్. ఈరోజు ఏప్రిల్ 22వ తేదీ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి వల్ల మన వీరమాతలు కొంతమంది తమ యొక్క సింధూరాన్ని పోగొట్టుకున్నారు. దీనికోసం మన యొక్క ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి మన మోడీ గారు శత్రుదేశం మీద మన ఉగ్రవాదుల మీద వాళ్ళ యొక్క చేసినటువంటి చర్యకి ప్రతిచర్యగా దాడి చేసి ఉగ్రముఖుల్ని నాశనం చేయాలని చేస్తున్నటువంటి ఆపరేషన్ విజయవంతం అవ్వాలని, మన రక్షణ రంగం అభివృద్ధి చెందాలని, మన దేశం రక్షణ రంగం ప్రపంచంలోనే మేటిగా ఉండాలనే ఉద్దేశంతో నా సంపాదన నుంచి 5 లక్షల రూపాయలని మన యొక్క రక్షణ రంగానికి ఆర్మీ వాళ్ళకి కమాండర్ గారికి ఇవ్వడం జరిగింది. దేశానికి మనం ఏదో చేయాలని తప్పతో వేరే ఏ మార్గంలోనో మనం దేశానికి ఉపయోగపడలేము. కాబట్టి సామాన్య ప్రజలకు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాము. కానీ దేశం కోసం ఏదో చేయాలనే తపంతో దేశం ఈ విధంగా శత్రువులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి ఇండియన్ ఆర్మీకి ఏదో చేయాలి, దేశానికి ఏమో చేయాలంటే ఆర్మీకి మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన వచ్చి మా అబ్బాయి కష్టార్జితంలో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా 5 లక్షల రూపాయలు ఆర్మీకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేస్తున్నాం సార్. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ చేస్తున్న యుద్ధం శాంతిని నెలకొల్పేలా ఉండాలంటూ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అభిప్రాయపడ్డారు. సిపిఎం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాలలో బేబీ మాట్లాడుతూ వెనుకబడిన కులాలు కోరుకున్న కులగణనతో పాటు సామాజిక ఆర్థిక పురోగభివృద్ధి కూడా అవసరమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు కందారపు మురళి, వందవాసి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. To whichever religion they belong, this has to be the approach. We have to work for the unity of Indian people and integrity of our country. The Defence Forces has achieved their goal as per Defence Minister Rajnath Singh. Now, as a mature democratic country, India should show to the world that non-military avenues would be explored by us. Efforts should be there to restore peace and tranquility in our border. But if Pakistan takes certain different decision and different approach, we may have to assess that situation and in a calculated, measured and proportional manner we may have to react to that also. This is very clear understanding of our party. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శన భాగ్యం లేకపోయినా కనీసం ఆలయ స్పర్శ చాలని కోరుకున్న 100 మంది అందులకు దర్శన భాగ్యం ఏర్పాటు చేయడం తనకు ఎంతో ఆత్మసంతృప్తి కలిగించిందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కూడా చూడలేనటువంటి అందులు గత 20 సంవత్సరాలుగా వీరి సంకల్పం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడాలని చెప్పి వీరు ఆకాంక్షించారు. అందులో బాగా నా మిత్రులు మహారాష్ట్రలో అమరావతి నుంచి నాకు ఫోన్ చేశారు, ఇలా మేము రావాలనుకుంటున్నాం, స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి. వెంటనే టీటీడీ అధికారులతో మాట్లాడిన తర్వాత వీరికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ టికెట్లు కూడా ముందే బుక్ చేసుకున్నారు వీరు కళ్యాణోత్సవాన్ని. అందులో భాగంగా వీళ్ళందరినీ ఈరోజు 100 మందిని ఈరోజు మేము ఇక్కడికి దర్శనానికి తీసుకురావడం జరిగింది. ఎంతోమందితో ప్రధానమంత్రితో, ముఖ్యమంత్రితో, కేంద్ర మంత్రులతో ఎంతోమందితో నేను దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు వీరికి దర్శనం అయిన తర్వాత ఒక ఆత్మ తృప్తి. ఎందుకంటే వీరికి అడిగా మీకు కనపడదు కదా ఏ విధంగా అంటే మాకు
గుడిలో అడుగు పెడితే చాలు ఆ స్పర్శ చాలు మాకు అని చెప్పిన ఆ మాటలకి నా కంట్లో నీళ్ళు వచ్చాయి. అంత భగవంతునికి అనుబంధంగా భగవంతుడితో వారు వెంకటేశ్వర స్వామి గురించి విని వారి ఆలయంలో ఆ స్పర్శ కావాలని చెప్పి కోరుకున్నారు. ఈరోజు వారి కోరిక కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తీర్చడం జరిగింది. ఈ సంకల్పంలో నా మిత్రులు మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి నుంచి వచ్చినటువంటి మిత్రులు వీరిని నిన్న సాయంత్రం ట్రైన్లో తీసుకొని వచ్చి ఈరోజు ఉదయం ఇక్కడ తీసుకొని వచ్చారు. వారందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వీరికి ఎప్పుడు అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నా. గోవింద. నగరంలో పెండింగ్లో ఉన్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద కరకంబాడి మార్గంలోని సిపిఆర్ అపార్ట్మెంట్ వద్ద రామానుజ కూడలి నుంచి శంకరంబాడి కూడలి వరకు పెండింగ్లో ఉన్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను స్మార్ట్ సిటీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఆఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువల వలన ప్రజలకు, వాహన చోదకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు సమన్వయం చేసుకుని త్వరగా పని పూర్తి చేయాలన్నారు. అలాగే గరుడ వారధి డివైడర్ల మధ్యలో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలని, పూల మొక్కలు కూడా ఎక్కువగా నాటి సుందరంగా ఉండేలా చూడాలన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, డిఈలు రాజు, ఏసీపీలు బాలాజీ, మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, ఆఫ్కాన్స్ ఏఈ కాం ప్రతినిధులు తదితరులు ఉన్నారు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాలలో భాగంగా శుక్రవారం తోటి వేషంలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఒళ్లంతా నల్లటి బొగ్గు పూసుకొని, తెల్లటి నామ కొమ్ముతో ముఖాన్ని అలంకరించుకొని, నడుంపు వేపాకు చుట్టుకొని, వేపమండ చేతితో పట్టుకొని చరిత్రకాలం నాటి సాంప్రదాయం ప్రకారం గంగమ్మను బూతులు తిడుతూ తల్లి కృపకు పాత్రులైనారు. వారం రోజుల పాటు అద్భుతంగా, మహాద్భుతంగా తిరుపతిలో గంగ జాతర జరుగుతుంది. మన రాష్ట్రం కానీ పక్క రాష్ట్ర జనాలు కూడా వచ్చి ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ జాతరలో భాగంగానే ప్రతి ఏడు ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి గారు ఆధ్వర్యంలో మేము స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం పౌరాణిక వేషధారణలతో వచ్చి అమ్మవారిని మొక్కులు చెల్లించాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ జాతర అంగరంగ వైభవం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. 13వ తేదీ జాతర లక్షలాది మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి కృపతో మనం అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ జై గంగ. ప్రతి సంవత్సరము నేను వేషం వేస్తున్నాను. వెంకటేశ్వర వేషం కానీ, దుర్యోధనుడి వేషం కానీ, శ్రీకృష్ణుడి వేషం కానీ, వెంకటేశ్వర వేషం అన్ని వేషాలు వేసి ఒక టాప్ లేని రిక్షాని తీసుకొని అన్ని 7 గంగమ్మలు చుట్టుకొనేసి మా అమ్మవారి ఇంటికాడికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకుని పోతున్నాము. ప్రతి సంవత్సరం మాకు అనుకుని కార్యాలు జరుగుతున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి సారెను సమర్పించి గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు పొందారు. రాయలసీమ ప్రాంతాల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే గంగమ్మ తల్లి జాతరలో భాగంగా తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం ప్రధాన గేటు నుండి భూమన అభినయ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గంగమ్మ తల్లి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అభినయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ జాతరకు కూడా తాము సారెను అందజేయడం సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు తిరుపతి నగర ప్రజలపై ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయానికి విచ్చేసిన అభినయ్ రెడ్డికి దర్శన ఏర్పాట్లను ఆలయ అధికారులు కల్పించారు. విశిష్టమైన జాతరగా పేరు ప్రఖ్యాతలు గాంచిన తిరుపతి గంగ జాతర వైభవోపేతంగా మే నెలలో 7 రోజుల పాటు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ గంగ జాతరలో పార్టీ పెద్దలు అలానే ఇతర నగర ప్రముఖులతో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి ప్రజానికం పైన అమ్మవారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అమ్మవారి కృపా కటాక్షం ఉంటేనే తిరుపతి నగరం మరింత అభివృద్ధి చెందుతుందని నమ్మేటటువంటి భక్తుల్లో నేను ఒకడిగా ఆ నమ్మకాన్ని ఇనుమడింపజేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు మరోసారి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లిగా తిరుపతి నగర ప్రజలచే పూజించబడే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి సారెను సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ యూనియన్ తరపున ఎంప్లాయీస్ బ్యాంక్ తరపున తిరుపతి గంగా జాతర సందర్భంగా గంగమ్మకి పట్టు వస్త్రాలు ఇస్తున్నాము. ఇది మొట్టమొదటిసారి నాకు దొక్కడం చాలా అదృష్టం, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి చెల్లిగారైన గంగమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల ద్వారా మనము సారీ తీసుకుపోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము ఆనవాయితీగా టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంకులో జనరల్ బాడీలో పెట్టి మనము ఆనవాయితీగా మనము గంగమ్మకు సారీ తీసుకోవడానికి మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నము దేవుడు మాకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులందరికీ ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతిలో గంగమ్మ జాతర పవిత్రంగా జరగడం అనేటువంటిది జరుగుతుంది. గంగమ్మ పైన స్థానికులకి విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఈ యొక్క పండుగని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ కూడా ప్రకటించింది. కాబట్టి ఈ ప్రతి సంవత్సరము టీటీడీ నుండి ఉద్యోగ సంఘాల నుంచి అదేవిధంగా ఎంప్లాయీస్ బ్యాంక్ నుంచి కూడా సారీ ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేశాం. వెంకటేశయ్య, ఈరోజు మే నెల అంటేనే చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జాతరలకి అంటే కార్మికులకి కర్షకులకి దగ్గరగా ఉండేటటువంటి గ్రామ దేవతల పండగ రోజు ఈరోజు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి స్వయాన సోదరైనటువంటి గంగమ్మ తల్లికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈరోజు సారి తీసుకెళ్ళటం అనేది శుభ పరిణామం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 11న ఆదివారం ఆశా కన్వెన్షన్ హాల్లో తలపెట్టిన మాలల ఆత్మీయ గౌరవ సభకు తమ కులస్తులంతా తరలి రావాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో మాలల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మాలల ఆత్మీయ గౌరవ సభ నిర్వహించబడుతున్నది. ఈ సభకు రాయలసీమలోని మాలలందరూ, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మాలలందరూ, మహిళలు, విద్యార్థులు, సోదరులందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలల ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఇక్కడికి వచ్చిన మేమంతా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,600 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,015 రూపాయలు. 1 కేజీ వెండి ధర 98,700 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 101 రూపాయల 70 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.